హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. చాలా రోజుల తర్వాత మన కెరియర్ గైడెన్స్ ఛానల్కి రావడం జరిగింది. మన కెరియర్ గైడెన్స్ ఛానల్లో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినా క్యాంపస్ సెలెక్షన్స్ అయినా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఈ జాబ్ గురించి మనం ఏమేమి స్కిల్స్ ఉండాలి, మనకి ఏ స్కిల్స్ అయితే ఉంటే జాబ్ ఈజీగా కొట్టొచ్చు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. తప్పకుండా కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. వీలైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామందితో షేర్ చేసుకోండి. మనకు టాపిక్ ఏంటంటే క్యాంపస్లో జాబ్ కొట్టుడు ఎందుకంత ఇంపార్టెంట్. తర్వాత కూడా జాబ్స్ చేసుకోవచ్చు కదా అని. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే క్యాంపస్లో జాబ్ కొడితే అడ్వాంటేజెస్ ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. మంచి ప్యాకేజెస్ అంటే శాలరీస్ అన్నవి క్యాంపస్ ప్లేస్మెంట్లో లభిస్తాయి. చాలామందికి ఏంటంటే అవేర్నెస్ ఉండదు. క్యాంపస్లో జాబ్ కొట్టాలంటే ఎలా ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి అన్నది అవేర్నెస్ లేక చాలామంది ఏంటంటే వందల మందిలో చాలా కొద్దిగా మందే క్యాంపస్లో సెలెక్ట్ అవుతున్నారు. సరే, మేము చదువుకునేటప్పుడు మా కాలేజ్ మొత్తంలో ఒకళ్ళు ఇద్దరు ఒక్కటే దాదాపు మ్యాక్సిమం ఏంటంటే అప్పుడు అంటే దాదాపు ఇట్స్ అరౌండ్ 20 years బ్యాక్. అంటే ఎట్లా సెలెక్ట్ అయినట్టు చిన్న చిన్న కాలేజెస్లో ప్లేస్మెంట్కి మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ రావు. సరే, ఈ మధ్య కాలంలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న కాలేజెస్కి కూడా ప్లేస్మెంట్స్ కోసం మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి. దాదాపు ఇంతకుముందు రాకుండేది, ఇప్పుడు వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. అంటే వేరే దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినప్పుడు కూడా మనం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే మన కాలేజ్లో ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు మనం ఎట్లాంటి కాలేజ్లో జాయిన్ అవుతున్నాం అనేది కొంచెం ఇంపార్టెంట్. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎట్లా ప్యాకేజ్ ఎట్లా ఇస్తుండ్రు, ఇవన్నీ కూడా కొంచెం చూసుకొని జాయిన్ కావాలని ఇంతకుముందు గతంలో చెప్పినాం. సరే, మీరు జాయిన్ అయిన తర్వాత మనం సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సెకండ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ మనకు టైం ఉంటుంది, ఫోర్త్ ఇయర్లో మనకు టైం ఉండదు. కాబట్టి సెకండ్ థర్డ్ ఇయర్ నుంచే క్యాంపస్ ప్లేస్మెంట్ని ఎట్లా ఫేస్ చేయాలి మనం నేర్చుకుందాం. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాలేదనుకోండి, ఏమవుతుంది? క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాకుంటే వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళి అమీర్పేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన కోర్సులు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మళ్ళా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఒక్కొక్కరికి సంవత్సరము, 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు జాబ్ రావడానికి. క్యాంపస్లో జాబ్ మిస్ అయిందంటే వాళ్ళకి ఏమవుతుందంటే కెరియర్లో ఒక గ్యాప్ అన్నది వస్తుంది అన్నట్టు. ఆ కెరియర్ గ్యాప్ ఉండడానికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్ కొట్టేందుకు ప్రయత్నం చేయండి ఫస్ట్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకు అంటే పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇప్పటివరకు మీ కాలేజ్ ఫీజెస్ కట్టి మీకు కాలేజ్లో చదివిస్తారు. మీకు ప్లేస్మెంట్ రాలేదనుకోండి, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కు రావాలి, లేకుంటే ఏదైనా ప్లేస్కి పోవాలి, అక్కడ హాస్టల్లో ఉండాలి, హాస్టల్ ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ కోర్సులు జాయిన్ కావాలంటే ఆ కోర్సుల ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులన్నీ అధికంగా అంటే ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఇవన్నీ ఎవరికి బర్డెన్? తల్లిదండ్రులకు బర్డెన్. సో ఈ బర్డెన్ ఉండకుండా ఉండాలంటే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాల్సిందే. సో ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి 6 నెలలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పుడు కెరియర్ గ్యాప్ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇన్స్టిట్యూట్లలో ఎక్కడనో ఒక దగ్గర కోర్సు నేర్చుకుంటారు, అక్కడికి పెద్ద పెద్ద కంపెనీస్ రావు. ఆడ ప్లేస్మెంట్స్ ఏదో చిన్న చిన్న కంపెనీస్ అప్పుడప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. అప్పుడప్పుడు, ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటాయి ఆ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా. సో అది ఒక విధంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్యాకేజెస్ అన్నది ఇప్పుడు మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉన్న ప్యాకేజెస్ అన్నది ఇక్కడ ఉండవు. చాలా తక్కువ ప్లేస్మెంట్స్కి మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో మా కాలేజ్లో నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా క్యాంపస్ ప్లేస్మెంట్లో అంటే మనం అటెండే కావనుకో, ఎందుకంటే మనం ఎట్లా అటెండ్ అవుతాం క్యాంపస్ ప్లేస్మెంట్కి అంటే యావరేజ్ స్టూడెంట్ మనం అటెండ్ కావచ్చా అని చెప్పి. సో అది మనం అటెండ్ కాలే. ఎవరో అటెండ్ అయిన వాళ్ళ ఒకరికి వచ్చింది. సరే, మేము తర్వాత బయటకు వచ్చిన తర్వాత లక్కీలీ అమీర్పేట్లో అప్పుడు మనకు బూమింగ్ ఉన్నది ఏంటంటే టెస్టింగ్ టూల్స్ కోర్స్ నేర్చుకున్నా. నాకు లక్కీలీ ఏంటంటే కోర్సు నేర్చుకోకముందే అంటే కాలేజ్ అయిపోగానే నేను కోర్స్ జాయిన్ అయినా. కోర్స్ జాయిన్ అయ్యి అది 1.5 2 months కోర్సే. ఆ 2 months కూడా కంప్లీట్ కాకముందే నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. అట్లా అది కొంచెం నాకు అదృష్టం అనుకోండి, ఇది వెంబడే జాబ్ వచ్చింది. సో అట్లా నాకు జాబ్ వచ్చింది. కానీ
మా ఫ్రెండ్స్‌కి చాలామందికి 6 నెలల దాకా జాబ్స్ రాలేదు. తర్వాత సంవత్సరం తర్వాత రాలేదు. కొందరికి 2 సంవత్సరాల తర్వాత కూడా రాలేదు. కానీ వాళ్ళ పర్సెంటేజ్‌లు ఏమన్నా తక్కువ అంటే దే ఆర్ ద కాలేజ్ టాపర్స్. వాళ్ళు కాలేజ్ టాపర్స్. 90% వచ్చినోళ్ళు, 80% వచ్చినోళ్ళు కూడా జాబ్స్ వచ్చుడన్నది ఒక్కసారి ఆ క్యాంపస్ దాటిన తర్వాత జాబ్స్ రావడంటే కొంచెం టఫ్ కేసే. అంత ఈజీ విషయమేమో కాదు. ఇక్కడ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో గూడా 90% వచ్చిన వానికి జాబ్ వస్తది. 80%, 90% వచ్చిన వాళ్ళకు మెరిట్ స్టూడెంట్స్‌కే జాబ్ వస్తది. లేకుంటే మేము ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ వచ్చినాం. దాని తర్వాత గూడా బీటెక్‌లో గూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినాం. కాలేజ్‌లో గూడా ద బెస్ట్ స్టూడెంట్ అనిపించుకున్నాం అంటే వాళ్ళకి జాబ్ వస్తదన్నది గ్యారంటీ లేదు. వాళ్ళకు జాబులు వాళ్ళకి గాదు వాళ్ళకి వాళ్ళకే వస్తదన్నది లేదు. 60% వాళ్ళకి రావచ్చు. 70% వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే అలా చాలా మందికి జరుగుతుంటాయి. 90% వచ్చిన వాళ్ళని పక్కన పెడుతుంటారు. 60, 70% వచ్చిన వాళ్ళు జాబ్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకటేందంటే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. అంటే ఇది ఫస్ట్ మెయిన్‌గా కావాల్సింది ఏందంటే ఎక్కడైనా ఎవరైనా జాబ్ కొట్టాలంటే హౌ యూ కమ్యూనికేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు సెకండ్, థర్డ్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అనలిటికల్ థింకింగ్, మ్యాథమెటికల్ థింకింగ్ అనొచ్చు. సరే దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది 100% ఇట్లా ఇది దీన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇక థర్డ్ విషయం వచ్చేసి ఎందుకంటే హౌ ఫాస్ట్ యూ థింక్, ఎట్లా ఆలోచిస్తున్నావు, ఏంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి నీకు, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నట్టు. సో ఈ స్కిల్స్‌లో మీరు ఎలా ఉన్నారన్నది ఇంటర్వ్యూయర్ కంపల్సరీ చూస్తాడు. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తాడు. తర్వాత అనలిటికల్ స్కిల్స్ చూస్తాడు. మ్యాథమెటికల్ స్కిల్స్ చూస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. నీకేదైనా టాస్క్ ఇచ్చిందనుకోండి, ఆ టాస్క్‌ని నువ్వు ఎంత ఫాస్ట్‌గా చేయగలవు, ఎన్ని రకాలుగా చేయగలవు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా హౌ యూ నువ్వు టీమ్ ప్లేయర్‌గా ఎలా ఉన్నావు, అంటే టీమ్‌లో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉన్నావు అన్నది దాన్ని చూస్తుంటారు. అంటే హౌ యూ మింగిల్ విత్ యువర్ కొలీగ్స్ అనే టీమ్ తోటి ఎలా ఉంటావు, ఆర్ యూ ఎ టీమ్ ప్లేయర్ ఆర్ ఎ ఇండివిజువల్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీన్ని కూడా ఇంటర్వ్యూల క్యాంపస్ ప్లేస్మెంట్‌లో మస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇలాంటి పాయింట్స్‌ని ఇంటర్వ్యూయర్స్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి సో దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. సో ఇలాంటివి ఒక్కసారి క్యాంపస్ దాటిందంటే మీకు లైఫ్ అన్నది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్‌లో జాబ్ వచ్చినప్పటికి వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా ఉంటది. హైయెస్ట్ ప్యాకేజీ ఉంటది. ప్లస్ ద బెస్ట్ కంపెనీస్ వస్తుంటాయి. మరి క్యాంపస్ ప్లేస్మెంట్‌లో కూడా ఒక కంపెనీలో ఏదో జాబ్ వచ్చిందని చెప్పి ఉండకండి. ఒక కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు కూడా మిగతా కంపెనీలకు కూడా అటెండ్ అయ్యి ఈ బ్యాకప్‌గా పెట్టుకోవాలన్నట్టు. ఒక 2, 3 కంపెనీలల్లో జాబ్ వచ్చేటట్టు మీరు చూసుకొని బ్యాకప్ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని ఆఫర్ లెటర్స్ ఇస్తాయి కంపెనీస్. ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా జాయిన్ చేసుకోవు. మళ్ళా జాయిన్ చేసుకోకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఇద్దరు సెలెక్టెడ్ అంటారు. కొందరు ఆఫర్ లెటర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఒక బ్యాకప్‌గా ఒక కంపెనీ వచ్చేసింది కదా! ఇంక టీసీఎస్‌లో నాకు జాబ్ వచ్చింది. అంటే టీసీఎస్‌లో జాబ్ వచ్చింది, ఇన్ఫోసిస్‌లో జాబ్ వచ్చిందని చెప్పి రిలాక్స్ కాకండి. టీసీఎస్‌లో వచ్చినా, ఇన్ఫోసిస్‌లో వచ్చినా, డెల్ ఇంకో కంపెనీ వస్తే దానికి కూడా అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి కంపల్సరీ. ఎక్కడైనా కూడా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తోటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ప్లేస్‌మెంట్ ఆఫీసర్ అన్న రోల్ ఏందంటే వారి రోలు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ ప్లేస్‌మెంట్స్‌లో. కాలేజీలో ఏందంటే వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కలో ఇద్దరో ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఇది మేనేజబుల్ కష్టం కాబట్టి సో వారితో మీరు కమ్యూనికేట్ అయ్యి ఎట్లా అప్రోచ్ కావాలి ఏందని వాళ్ళ చేతిలో ఉంటుంది. సరే అదంతా కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. అదంతా కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కానీ ప్లేస్‌మెంట్స్ వస్తే ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఆ అవేర్‌నెస్ అన్నది క్రియేట్ చేయడానికి ఈరోజు మీ ముందుకు మనం వచ్చినాం. దాంట్లో ఏందంటే హౌ టు గెట్ జాబ్ ఇన్ ఏ క్యాంపస్ ప్లేస్‌మెంట్. ఫస్ట్ ఏందంటే చాలామందికి ఆ ప్రాసెసే అర్థం కాదు. ఫస్ట్ యూ అండర్‌స్టాండ్ ద ప్రాసెస్. ఫస్ట్ మనం ఆ ప్రాసెస్ ఎట్లుంటది అనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ప్రిపేర్ అకాడమికల్లీ. అకాడమిక్స్‌లో మంచిగా ప్రిపేర్ కండి. వర్క్ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్. ఫోర్త్ వచ్చేసి బిల్డ్ రెజ్యూమ్ స్మార్ట్‌లీ. రెజ్యూమ్ అనేది బాగుండాలి. అంటే రెజ్యూమ్ అనేది ఎట్లుండాలంటే ఒకటే పేజ్ రెజ్యూమ్ ఉండాలి. దాంట్లో నీకు ఏమేమి వచ్చో అన్నీ కరెక్ట్‌గా స్మార్ట్‌గా ఉండాలన్నట్టు. సో ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా! ఆ స్టైల్‌లో ఉండాలన్నట్టు. సో మనకు ఫస్ట్ ప్రాసెస్ అండర్‌స్టాండ్ ద ప్రాసెస్‌లో ఏందంటే
మోస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ హ్యాపెన్ ఇన్ 3 to 5 రౌండ్స్. 3 to 5 రౌండ్స్‌లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయన్నాడు. ఫస్ట్ డే యాప్టిట్యూడ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటది. అందరికీ తెలుసు కదా! ఎగ్జామ్ పెడతారు. యాప్టిట్యూడ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటది. లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అండ్ వర్బల్ ఎబిలిటీ, కోడింగ్. ఇవి టెక్ రోల్స్‌లో ఉన్నవారికి ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్. దీంట్లో కమ్యూనికేషన్, లీడర్‌షిప్, టీమ్ వర్క్. ఈ గ్రూప్ డిస్కషన్స్ ఏందంటే హౌ యూ కమ్యూనికేట్ విత్ అదర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కంపల్సరీ చూసేది కమ్యూనికేషన్. ఎందుకంటే నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు క్లయింట్స్ తోటి ఎట్లా కమ్యూనికేట్ అవుతావు అన్నది ఇంపార్టెంట్. సో క్లయింట్స్ తోటి ఎట్లా కమ్యూనికేట్ అవుతావు, ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు కమ్యూనికేషన్ లేకుంటే యూ కెనాట్ కమ్యూనికేట్. ఓకేనా? అంటే మీరు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది 100% చూస్తారండి. ఇక కమ్యూనికేషన్ లేకుండా నీకు 90% ఉన్నా కూడా వేస్టే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఈ 2 years టైం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి. మీ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయండి. ప్లస్ మీ చుట్టుపక్కల వాళ్ళతోటి గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు అప్పుడప్పుడు ఇంగ్లీష్ మూవీస్ చూసినా కూడా ఇంగ్లీష్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే నీ లీడర్షిప్ స్కిల్స్ ఏందన్నది చూస్తారు. ఒకవేళ నీ లీడర్షిప్ స్కిల్స్ ఎందుకు చూస్తారంటే నువ్వు టీమ్ లీడ్ అయినావు అనుకో, నువ్వు వాళ్ళని మేనేజ్ చేయగలుగుతావా లేదా, ఇవన్నీ కూడా నీ లీడర్షిప్ స్కిల్స్ చూస్తారు. అదేవిధంగా టీమ్ వర్క్. నువ్వు ఇండివిజువల్గా చేస్తున్నావా, టీంలో అసలు కలవగలుగుతున్నావా లేదా, టీంతో మింగిల్ కాగలుగుతున్నావా లేదా, అంటే నీ యాటిట్యూడ్ అనేది టీం వర్క్కి సపోర్ట్ ఉందా లేకుంటే ఇండివిజువల్గా పర్ఫామ్ చేసేలా ఉన్నావా అనేది చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే కష్టం. టీం తోటి మనం ఏంటంటే టీం వర్క్ అన్నది అంటే మనం ఒంటరిగా కొంత దూరం ప్రయాణం చేయొచ్చు, జంటగా ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. ఇక టెక్నికల్ ఇంటర్వ్యూస్. థర్డ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ. దీంట్లో ఏంది సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ అండ్ డొమైన్ ఎక్స్పర్టీజ్ అనేది దీంట్లో చూస్తారు. లాస్ట్ వచ్చేసి ఏంటంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ. దీంట్లో కూడా యాప్టిట్యూడ్ చూస్తారు, నీ యాటిట్యూడ్ చూస్తారు, నీ కాన్ఫిడెన్స్ చూస్తారు, నీ కెరియర్ గోల్స్ చూస్తారు. అదేవిధంగా కల్చరల్ ఫిట్, నువ్వు ఎక్కడైనా సెట్ అవుతావా లేదా అన్నది కల్చరల్ ఫిట్ అనేది అది కూడా చూస్తారు. సో లాస్ట్ది వచ్చేసి హెచ్ఆర్. ప్రిపేర్ అకాడమికలీలో మనం వచ్చేసి రివైజ్ కోర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు యువర్ బ్రాంచ్. నీ కోర్ సబ్జెక్ట్స్ మీద మీరు రివైజ్ చేసుకొని ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అయ్యేది ఉంటే డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, ఊప్స్, ఇలాంటి కంప్యూటర్ సైన్స్ సిఎస్ వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. అదే సర్క్యూట్స్, థర్మోడైనమిక్స్ ఎక్సెట్రా ఇవి ఫర్ డిఫరెంట్ స్టెమ్స్. ఈసీ వాళ్ళకు ఇవన్నీ మిగతా స్టెమ్కి అంటే కోర్ సబ్జెక్ట్స్. మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్, ఈసీ వాళ్ళకు ఈసీల కోర్ సబ్జెక్ట్స్. ఇలాంటివి మీరు బాగా ప్రిపేర్ కాండి. బీ క్లియర్ విత్ ద ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అండ్ మినీ ప్రాజెక్ట్స్. కంపల్సరీ ఇంటర్వ్యూవర్ అడిగే ప్రశ్న ఏంటంటే మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మీ ప్రాజెక్ట్లో నువ్వు ఎలా పనిచేసినావు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నీ మినీ ప్రాజెక్ట్స్ గురించి ఖచ్చితంగా అడుగుతాడు. ఈ క్వశ్చన్ నువ్వు ప్రాజెక్ట్ ఎంత బాగా చేసినావు, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినావు అన్న దాని మీదనే నీ జాబ్ ఆధారపడి ఉంటుంది. సో బీ ప్రిపేర్. దీన్ని నీ ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ గురించి, అదే ఇంటర్న్షిప్ గురించి మోర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇది మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ కండి. సరే, ప్రాక్టీస్. లాస్ట్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ కోడింగ్. ఇఫ్ నువ్వు కంప్యూటర్ సైన్స్ నుంచో ఐటీ నుంచో ఉన్నదంటే నువ్వు కంపల్సరీ కోడింగ్ అన్నది ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కోడింగ్ అన్నది చాలా ప్రాక్టీస్ కోడింగ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సిఎస్సి ఐటీ ఓకే ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్ అండ్ హ్యాకర్ ర్యాంక్ ఆర్ కోడ్ స్టూడియో వీటిలలో. సో లీడ్ కోడ్ ఉన్న హ్యాకర్ ర్యాంక్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఆన్లైన్ ఎగ్జామ్స్. దీంట్లో కూడా నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకుండా కూడా ఇలా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి కూడా మీకు జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈ కోడింగ్ అన్నది వీటి మీద ప్రాక్టీస్ చేయండి. ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్ అండ్ హ్యాకర్స్ ర్యాంక్ ఆర్ కోడ్ స్టూడియో, ఇది మర్చిపోకండి. వర్క్ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా. డైలీ ప్రాక్టీస్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్
రీజనింగ్ అండ్ వర్బల్ కెపాసిటీస్ ఎట్లున్నాయనేది చూస్తారు, ప్లస్ వర్బల్ ఎట్లుందనేది చూస్తారు. దానికి బుక్స్ ఆర్ఎస్ అగ్రవాల్ ఆర్ యాప్స్ లైక్ ఇండియా బిక్స్ యాప్లనా లేకుంటే ఆర్ఎస్ అగ్రవాల్ ఈ బుక్స్ని ప్రిపేర్ అయ్యి ఈ ప్రాక్టీస్ చేయండి. ఇంప్రూవ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీక్ డైలీ ఇన్ ఇంగ్లీష్, రికార్డ్ యువర్ సెల్ఫ్, పార్టిసిపేట్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయండి, రోజు ఇంగ్లీష్ మాట్లాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్స్ని మించింది ఇంకోటి లేదు. కమ్యూనికేషన్స్ వస్తేనే మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని అటెండ్ చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ ప్లస్ కమ్యూనికేషన్ యూ విల్ క్రాక్ ద ఇంటర్వ్యూ, నో డౌట్. ప్రిపేర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, షార్ట్ అండ్ క్రిస్పీ. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ కాండి, షార్ట్ అండ్ క్రిస్పీ. ఏమని అడుగుతాడండి, ఫస్ట్ క్వశ్చనే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. యూ షుడ్ బి కాన్ఫిడెంట్, యూ షుడ్ బి ప్రిపేర్ అయి ఉండండి. షార్ట్ అండ్ క్రిస్పీ. బ్యాక్గ్రౌండ్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కెరియర్ గోల్స్. నీకు ఏమొచ్చు స్కిల్స్, నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినావు, ప్రాజెక్ట్స్ ఏం చేసినావు, నీ స్కిల్స్ అంటే నీకు సి వచ్చు, జావా వచ్చు, ఓరాకిల్ వచ్చు అంటే దాని మీద క్వశ్చన్స్ పడతాయి. ప్రాజెక్ట్స్, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసినావు అంటే ఆ ప్రాజెక్ట్ మీద నువ్వు ఏ డొమైన్లో చేసినావు ఆ డొమైన్ మీద ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో కెరియర్ గోల్స్, నెక్స్ట్ నువ్వు ఏం కాబోతున్నావు, నీ కెరియర్ గోల్ ఏంది, ఎంతవరకు రీచ్ అవుతావు, ఆఫ్టర్ 5 years వాట్ యూ విల్ బీ అన్నది చాలా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్. దీనికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. 4th వన్ వచ్చేసి బిల్డ్ రెజ్యూమ్ స్మార్ట్లీ అని చెప్పినాం. కీప్ ఇట్ ఇన్ 1 page. ఇంతకుముందు చెప్పినట్టుగా 1 pageలో ఉండాలి. హైలైట్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, టెక్నికల్ స్కిల్స్. ఓకే, ఇప్పుడు సర్టిఫికేషన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. మీరు 2nd year 3rd yearలో ఉన్నప్పుడైనా కూడా మీరు సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు. ప్రైవేట్గా ఇన్స్టిట్యూట్లలో లేకుంటే ఆన్లైన్లో కూడా మీరు సర్టిఫికేషన్స్ చేయొచ్చు. అంటే ఒక కోర్సు గురించి లైనెక్స్ సర్టిఫైడ్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ రావాలనుకుంటే ప్రాజెక్ట్ పిఎంపి సర్టిఫికేట్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ రావాలనుకుంటే ఇలా ప్రతి ఒక్కదాని మీద సర్టిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి మీద మీరు సర్టిఫికేషన్ చేసేది ఉంటే మీకు ఇది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇదనండి. నెక్స్ట్ మెన్షన్ మెజరబుల్ అచీవ్మెంట్స్. మీరు అచీవ్మెంట్స్ ఏం చేసిండ్రు అన్నది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కి పట్టే సమయాన్ని 20% లెస్, రెడ్యూస్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టైం బై 20% లెస్. అంటే ఈ ఎగ్జాంపుల్కి ఇట్లా చెప్తున్నట్టు మీరు ఏం చేసిండ్రు, మీ అచీవ్మెంట్స్ ఏంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాజెక్ట్స్లో. నో ఫేక్ డీటెయిల్స్ పెడితే దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. వాళ్ళు ఇంటర్వ్యూలో నేను అడుగుతారు కాబట్టి నువ్వు ఫేక్ డీటెయిల్స్ పెడితే నువ్వు ప్రాబ్లంలో ఫేస్ అవుతావు, నువ్వు దొరికిపోతావు. సో బీ ప్రిపేర్డ్. ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రిపేర్ కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, స్ట్రెంగ్స్, వీక్నెస్, వై షుడ్ వి హైర్ యూ, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చనే నీకు వచ్చేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. నన్ను ఫస్ట్ ఏంటంటే నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఫస్ట్లో మనకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళి అక్కడ కూడా జాబ్ చేయడానికి చాలా కంపెనీస్ తిరిగినప్పుడు ఏమైందంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మనోజ్, ఐ కంప్లీటెడ్ మై బీటెక్, ఐ హ్యావ్ డన్ మై ప్రాజెక్ట్స్ ఇన్ దిస్, ఐఎమ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ అని కొన్ని చెప్పి వదిలేసేది అన్నట్టు. కానీ అలా కాదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఒక క్వశ్చన్. అంటే ఇది ఇలా అయిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులు ప్రిపేర్ అయిన తర్వాత ఏంటంటే జాబ్ రావడం కొంచెం కష్టమవుతుంది. బయట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ జాబ్ రావడం కష్టమవుతుంది. సో అంటే నేను ఇంటర్వ్యూ అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బెస్ట్గా పెర్ఫామ్ చేయట్లేదు. సో ఇంటర్వ్యూ బెస్ట్గా పెర్ఫామ్ చేయాలంటే ఒకటే ఒక క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అని నన్ను అడగంగానే, రిలయన్స్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను అడగంగానే నేను ఒక 1/2 hour వరకు చెప్పేసినండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మొత్తం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూయర్కి ఏమని అడగాలన్నది కూడా తెలియకుండా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను ఎక్కడ జాబ్ చేసినా, నా పేరు ఏంది, నా ఊరేంది, నా స్కిల్స్ ఏంటి, నాకేమొచ్చు, నా ఇంట్రెస్ట్ ఏంటి, ఎవ్రీథింగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ లేదు. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ కంపెనీలో వర్క్ చేసినా, నాకు దేంట్లో టాలెంట్ ఉంది, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ఏం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ సెలెక్టెడ్, నువ్వు ఈ లొకేషన్లో చేస్తావా, నీ నెక్స్ట్ హెచ్ఆర్కి పో, ఇక ప్యాకేజ్ గురించి మాట్లాడుకోపో అని చెప్పేసింది. సో అది ఒక్క క్వశ్చన్లోనే నీ ఆన్సర్ ఎంత పవర్ఫుల్గా ఇస్తావు అన్నది ఒక్కొక్క క్వశ్చన్లోనే నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూయర్ అడగడానికి కూడా ఆగిపోవాలి. అట్లుండాలన్నట్టు నువ్వు ప్రిపరేషన్. నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యేది ఉంటే, ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యేది ఉంటే 100% అట్లా పర్ఫామ్ చేస్తారు. సో
ఇదన్నట్టు. తర్వాత వేర్ షుడ్ బి వై షుడ్ వి హైర్ యూ అంటారు. ఎందుకు నేను హైర్ చేసుకుంటే, నేను హైర్ చేసుకుంటే వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్, వాళ్ళ కంపెనీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంది అన్నది ఇది చాలా అడుగుతుంటారు. దీనికి కూడా మీరు ప్రిపేర్ కండి. ఇవన్నిటికీ సమాధానాలు ఉంటాయి. ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, మీ గ్రూప్స్లలో మీ ఫ్రెండ్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ టెక్నికల్ రివైజ్ C++, జావా, పైథాన్ బేసిక్స్ ఫర్ కోడింగ్ జాబ్స్కి కంపల్సరీ C++, జావా, పైథాన్ బేసిక్స్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, కోర్ బ్రాంచ్ కాన్సెప్ట్స్ ఫర్ నాన్ ఐటీ వారికి కోర్ బ్రాంచ్ కాన్సెప్ట్ ఉన్న మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఇది ప్రాక్టీస్ విత్ ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్. ఇది ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్తో ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకొని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అసలు క్యాంపస్ అవేర్నెస్ ప్లేస్మెంట్స్ అంటే ఎట్లా అన్నది ఈ విధంగా మీరు ప్రిపేర్ కావాలి. ఈ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత టెక్నికల్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లస్ అదే విధంగా అనలిటికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ప్లస్ హౌ యూ మింగిల్ విత్ ఎ గ్రూప్ అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి కొన్ని స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకొని ఇంటర్వ్యూకి ప్రిపేర్ కండి. మీరు క్యాంపస్లోనే జాబ్ కొట్టడానికి చూడండి. ఇప్పుడు చాలా కంపెనీస్, మంచి కంపెనీస్, చిన్న కాలేజీలు కూడా వస్తున్నాయి. మీకు అదే అడ్వాంటేజెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ వచ్చినాయి. ఏఐ టూల్స్ కూడా మీరు ఉత్తగానే సెల్లో ఇన్స్టాల్ చేసుకొని వాటి మీద కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. వాటిని కూడా నేర్చుకుంటే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఎన్ని స్కిల్స్ ఎక్కువ నేర్చుకుంటే అంత చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ కొట్టడానికి చూడండి. ఎందుకంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ దాటిన తర్వాత జాబ్ కొట్టడం కష్టం. ప్లస్ నీకు 1-2 years టైం పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year 2 years పట్టవచ్చు. అక్కడ నీకు గ్యాప్ వస్తుంది, నీ కెరియర్లో గ్యాప్ వస్తుంది. అదే కాకుండా నీకు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్యాకేజెస్ కూడా మంచిగా రావు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్యాకేజెస్ మంచిగా వస్తాయి. ప్లస్ బయటికి పోయిన తర్వాత కంపెనీస్ కూడా మంచి కంపెనీస్లో మీరు సెలెక్ట్ కారు. చిన్న కంపెనీస్ వస్తాయి. సో క్యాంపస్లో మంచి కంపెనీస్ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా క్యాంపస్లో జాబ్ కొట్టడానికే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటా. ఇక రెగ్యులర్గా వీడియోస్ మనం చేస్తాం. ఎంతోమంది బీటెక్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా కెరియర్ గైడెన్స్ కోసం ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాం. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.